హాయ్ అండి. నమస్తే. పానుగంటి గారు రచించిన 'కింగ్ మేకర్' నవల మొదటి భాగం. నాగరత్నం గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా భాష? తనకెదురుగా కూర్చుని ఉన్న అత్యంత ఆంతరంగికుడు నమ్మిన బంటు అయిన భాషాని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించాడు బుకాతిర్ నిహాని. విశాలమైన ఆ ఎయిర్ కండిషన్డ్ హాల్లో ఆ ఇద్దరూ మాత్రమే కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి బాస్ అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించి తల తిప్పాడు భాష. వినలేదు బాస్, ఇంతకీ ఎవరామే అని అడిగాడు. మై డియర్ పూర్ భాష, నేను చెప్పిన నాగరత్నం మనిషి కాదు, ఆడదాని పేరు అంతకంటే కాదు అన్నాడు బుకాతిర్ నిహాని. మరి? ప్రపంచంలోని అదృష్టాన్ని, అద్భుతమైన శక్తులను తనలో నిక్షిప్తం చేసుకున్న మహిమాన్విత రత్నరాజం, ద గ్రేటెస్ట్ రియల్ కోబ్రా జెమ్. బాస్ మాటలకు విపరీతమైన ఆశ్చర్యంతో విశాలమయ్యాయి భాషా కనుబొమలు. ఏమిటి బాస్ మీరంటున్నది? నిజంగానే ఆ నాగరత్నం అంత గొప్పదా, అంత విలువైనదా? 2 నిమిషాల తరువాత ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు భాష. ఎస్, ప్రపంచ ధనవంతుల్లో 16వ వాడినైన నా సంపద మాత్రమే కాదు, ప్రథముడైన బ్రూనీ చక్రవర్తి సకల సంపదలు కూడా నాగరత్నం విలువకు సరితోగవు. ఇక దాని గొప్పదనం మాటలలో వర్ణించనలవి కానిది. 2 సంవత్సరాలుగా నేను స్వదేశాన్ని వదిలి భారతదేశంలో మకాం పెట్టింది ఆ నాగరత్నాన్ని కైవసం చేసుకోవడం కోసమే. ఈజ్ ఇట్? అయితే ఆ విషయం ఎంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు బాస్ అని అడిగాడు భాష. చెప్పుంటే ఏం చేసేవాడివి? కూల్గా ప్రశ్నించాడు బుకాతిర్ నిహాని. ఆ నాగరత్నాన్ని సంపాదించి మీకు కానుకగా సమర్పించి నా స్వామి భక్తిని చాటుకునేవాణ్ణి. భాషా మాటలకు చిన్నగా నవ్వాడు నిహాని. నీ స్వామి భక్తి సాటిలేనిది అని నాకు తెలుసు భాష, కానీ నాగరత్నాన్ని సంపాదించటం నువ్వు అనుకున్నంత సులువు కాదు. నీలాంటి సామాన్యులకి అది సాధ్యమయ్యే పని కూడా కాదు అన్నాడు. దెబ్బతిన్నట్లు ఫీల్ అయ్యాడు భాష. నాకు నాకు అసాధ్యం అంటున్నారా బాస్ అన్నాడు నమ్మలేనట్లు. నీ శక్తి సామర్థ్యాలను నేను శంకించటం లేదు భాష. నాగరత్నం సంపాదించాలంటే కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉండాలంటున్నాను. అంటే? నొసలు చిట్లించాడు భాష. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో మాత్రమే అరుదుగా లభించే నాగరత్నం పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చిత్ర విచిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథల్ని గురించి తెలిసిన వారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. ఇంతకీ ఆ కథల సారాంశం ఏమిటంటే, కుడి భుజం మీద నక్షత్రం లాంటి పుట్టుమచ్చ, గోధుమ రంగు నేత్రాలు కలిగిన 40 ఏళ్ల వయసు మించని యువకుడు మాత్రమే ఆ నాగరత్నాన్ని సంపాదించే అర్హత కలిగి ఉంటాడట. అతని చేతుల మీదుగా పొందగలిగిన వారి దగ్గరే అది స్థిరంగా ఉంటుందట అంటూ వివరించాడు బుకాతిర్ నిహాని. కేర్లెస్గా నవ్వేశాడు భాష. క్షమించండి బాస్, అటువంటి సెంటిమెంట్స్ని నేను నమ్మను, పట్టించుకోను. కార్యసాధకులకు సాహస సామర్థ్యాలను మించిన అర్హత మరొకటి లేదు అన్నది నా నమ్మకం. మీరు అనుమతిస్తే నాగరత్నాన్ని సంపాదించడానికి నేను ప్రయత్నిస్తాను అన్నాడు గంభీరంగా. ఒక్క క్షణం సూటిగా అతని మొహంలోకి చూసి ఆ తర్వాత అన్నాడు నిహాని. నీ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను అని. థ్యాంక్ యూ బాస్. ఇప్పుడు చెప్పండి, మీరు కోరుకుంటున్న ఆ నాగరత్నం ఎక్కడుంది, ఎవరి ఆధీనంలో ఉంది అని అడిగాడు భాష. చిన్నగా తలపంకించి చెప్పడం ప్రారంభించాడు బుకాతిర్ నిహాని. నా 20వ ఏట నుంచే నాగరత్నాన్ని అన్వేషించడం ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు. 60 ఏళ్ల నా అనుభవం చివరికి తేల్చి చెప్పింది ఒక్కటే: నాగరత్నాన్ని సంపాదించడం నా వంటి సామాన్యులకి సాధ్యం కాదు. విశాలమైన జైలు గదిలో తన చుట్టూ బాసిపెట్లు వేసుకుని కూర్చున్న ఇతర ఖైదీలను ఉద్దేశించి అన్నాడు ఆ వృద్ధ ఖైదీ జాలయ్య. నిజంగానే ఆ నాగరత్నం అంత మహిమగలదా తాత? కుతూహలంగా అడిగాడు ఖైదీ. దాని మహిమ వర్ణించడానికి మాటలు చాలవు నాయనా. బిచ్చగాడిని కోటీశ్వరుడిగాను, దరిద్రుడిని అదృష్టవంతుడిగాను నిమిషాల మీద మార్చగల అద్భుతమైన మహిమగలది నాగరత్నం. దేశాధినేతల్ని సృష్టించగల పవర్ఫుల్ స్టోన్. అటువంటి నాగరత్నం కలిగి ఉంటే సామాన్యుడు కూడా సర్వశక్తి సమన్వితుడిగా గుర్తింపు పొందుతాడు, చెప్పాడు జాలయ్య తాత. అసలు ఆ నాగరత్నం ఎలా ఉంటుంది తాత? అది ఎక్కడుంటుంది? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటి? ఆ వృద్ధుడికి మరింత దగ్గరగా జరిగి కూర్చుంటూ అత్యంత ఆసక్తిగా అడిగాడు మరో ఖైదీ. చిన్నగా తలపంకించి చెప్పడం ప్రారంభించాడు జాలయ్య తాత. తన జీవితకాలంలో కాటు అంటూ వేయని అసలు సిసలైన జాతి నాగుపాము విషం ఘనీభవించటం వల్ల నాగరత్నం ఉద్భవిస్తుంది అని పురాతన తాళపత్ర గ్రంథాల్లో వివరించబడింది.
ఆ విధంగా ఉద్భవించిన నాగరత్నం ఒక విధమైన వింత రంగులో ఉండి విచిత్రమైన కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. నాగరత్నం నుండి వెలువడే కాంతి కిరణాలు సుమారు 1/2 కిలోమీటర్ దూరం వరకు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని వెలుతురుతో నింపుతాయట. ఆ నాగుపాము ఆహారం తీసుకునేటప్పుడు తప్ప మిగతా సమయాలలో ఆ నాగరత్నాన్ని తన నోట్లో ఉంచుకునే తిరుగుతుందట. అంటే ఆ నాగుపామును చంపితే తప్ప ఆ రత్నాన్ని సంపాదించడం సాధ్యం కాదన్నమాట. కళ్ళు పెద్దవి చేసుకుని వృద్ధుడి మొహంలోకి చూస్తూ అన్నాడు ఇంకొక ఖైదీ. తప్పు తప్పు, అలా చేయకూడదు. తన జీవితకాలంలో ఎవరినీ కాటువేయని ఆ నాగుపామును చంపితే మహాపాపం చుట్టుకుంటుంది. నాగరత్నం తన దివ్య మహిమలను కోల్పోతుంది అన్నాడు వృద్ధుడు జాలయ్య. అయితే నాగరత్నాన్ని సంపాదించడం ఎలా? పురాతన తాళపత్ర గ్రంథాలలో అందుకు ఒక ఉపాయం తెలియచేయబడింది. ఏమిటి తాత ఆ ఉపాయం? ఖైదీలందరూ ఒక్కసారిగా అడిగారు. చిన్నగా గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు జాలయ్య. నోట్లో నాగరత్నంని దాచుకున్న నాగుపాము ఆహారాన్వేషణకు బయలుదేరినప్పుడు నోట్లోని నాగరత్నాన్ని ఒకచోట వదిలి వెళ్తుందట. ఆ రత్నం తాలూకు కాంతి కిరణాలు ప్రసరించినంత మేర దాని ఆహారాన్వేషణ సాగుతుంది. ఆ అన్వేషణ ముగించి ఆహారాన్ని తీసుకున్న తరువాత కాంతి కిరణాల సహాయంతో రత్నం వదిలి వెళ్లిన ప్రదేశాన్ని చేరుకుని తిరిగి దాన్ని నోటకరుచుకుని తన స్థావరానికి వెళ్ళిపోతుందట ఆ నాగుపాము. ఈ విషయాన్ని గురించి తెలిసిన ఆటవిక కొండజాతుల వాళ్ళు పెద్ద పెద్ద తట్టల నిండుగా అడవి దున్నల పేడను నల్లరేగడి మట్టిని తీసుకుని నాగపాము స్థావరం చుట్టుపక్కల పరిసరాల్లో రోజుల తరబడి మాటు వేసేవారట. నాగుపాము స్థావరం నుంచి బయటకొచ్చి నాగరత్నాన్ని నేల మీద ఒకచోట వదిలి ఆహారాన్వేషణకు వెళ్ళగానే తట్టల నిండుగా తెచ్చిన పేడను గాని నల్లరేగడి మట్టిని గాని నాగరత్నం మీద కుమ్మరించి పక్కలకు తప్పుకునేవారట. అలా చేయడం వల్ల నాగరత్నం కాంతి కిరణాలు వెలుపలికి ప్రసరించడం ఆగిపోతుంది. ఆ కాంతి కానరాకపోవడంతో వదిలిన ప్రదేశాన్ని గుర్తించిన ఆ నాగుపాము క్రోధావేశాలతో భయంకరంగా బొసలు కొడుతూ ఆ రత్నం కోసం వెతికి విసిగి వేసారి తిరిగి తన స్థావరానికి వెళ్ళిపోతుందట. అప్పుడు రత్నంతో పాటుగా ఆ పేడని తట్టల్లోకి ఎత్తుకుని ఆటవికులు తమ గూడానికి చేరుకుని రత్నాన్ని శుభ్రపరిచి పూజలు జరిపి సమీప నగరాలలోని ధనవంతులకి గాని వర్తకులకి గాని అమ్మి సొమ్ము చేసుకునేవారట. అది సరే తాత, నాగరత్నం సంపాదించడానికి ఇంత తతంగం అవసరమంటావా? నాగుపాము దానిని నేల మీద వదిలి అటు వెళ్ళగానే దానిని చేజిక్కించుకుని పారిపోవచ్చు కదా అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు ఒక ఖైదీ. నిజమే, నువ్వు చెప్పినట్టు కూడా చేయొచ్చు. కానీ కాంతి కిరణాలు దూరం అవుతున్నట్లు పసిగట్టిన మరుక్షణంలో ఆ కిరణాల ఆధారంతో దానిని అపహరించిన వారి జాడల్ని వెతుక్కుంటూ తరుముకొచ్చేస్తుందా నాగుపాము. చివరికి వారిని చంపి తన రత్నాన్ని తాను సొంతం చేసుకుంటుంది. అమ్మో, అయితే చాలా ప్రమాదమే. గుండెల మీద చేతులుంచుకుని భయంగా అన్నాడా ఖైదీ. మరి అసలు సిసలైన నాగుజాతి అంటే ఏమిటనుకున్నావు? ఇంకో చిన్న సందేహం తాత, అడిగాడు ఇంకొక ఖైదీ. ఏమిటది? అంత మహిమ కలిగిన నాగరత్నాన్ని ఎంతో కష్టపడి సంపాదించిన ఆటవికులు దానిని తమ దగ్గరే ఉంచుకోకుండా ఎందుకు అమ్ముకునేవారు? దానికి కారణం ఆటవికులు కొండజాతి వారు విద్యాహీనులు అనాగరికులు కావడమే నాయనా. వాళ్ళెప్పుడూ నాగరత్నాన్ని అమూల్యమైన రాయిగా భావించారే తప్ప మహిమగల దానిగా గుర్తించేవారు కాదు. అంతేకాదు, ఆ రత్నం తమ దగ్గరే ఉంటే నాగుపాము ఎప్పటికైనా దానిని అన్వేషించుకుంటూ వచ్చి తమ మీద పగ తీర్చుకుంటుంది అనేది వారి భయం. అయితే తాత, ప్రస్తుతం ఆ నాగరత్నం ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉందంటావా? అడిగాడు ఒక ఖైదీ. చిన్నగా తల ఊపి, ఉంది, ఒకే ఒక చోటుంది ఆ నాగరత్నం. ఎక్కడుంది? ఆసక్తి నిండిన కంఠాలతో ఒక్కసారిగా అడిగారు ఖైదీలందరూ. చెప్పను. వృద్ధుడైన జాలయ్య అంత ఖచ్చితంగా అనగానే విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఖైదీలందరూ. ఎందుకని తాత? అడిగాడు ఒక ఖైదీ. ఆ విషయం తెలుసుకున్నందువల్ల ప్రాణాపాయం తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు కాబట్టి. సరే తాత, ఇప్పుడు నువ్వు చెప్పింది చాలా బాగుంది. అలాంటిదే ఇంకేదైనా మంచి కథ చెప్పు, ఖైదీలందరి తరపున అడిగాడు ఒక ఖైదీ. అప్పుడు పక్కకి తిరిగి తలెత్తి వారి వంక దృష్టి సారించాడు. అంతవరకు ఆ సెల్ కార్నర్లో అటు తిరిగి పడుకున్న ఒక యువకుడు. ఇంతవరకు విన్న కథ చాలు, ఇంక పడుకోండి అన్నాడు సీరియస్గా. కమెంట్ చేస్తున్నట్టు ధ్వనించిన అతని గొంతు వింటూనే కిక్కురు మనకుండా వృద్ధుడి ముందు నుంచి లేచి ఎవరి స్థానాల్లో వారు పడుకున్నారు ఖైదీలు.
సరిగ్గా అప్పుడే 11 కొట్టాయి జైలు గంటలు. టైం 11 అయింది తాత, నువ్వు పడుకో, వృద్ధుణ్ణి ఉద్దేశించి అన్నాడు ఆ యువకుడు. అప్పుడు ఆ యువకుడు తనను ఉద్దేశించి పడుకోమంటున్నప్పుడు గమనించాడా వృద్ధుడు. సెల్లో అలుముకుని ఉన్న మసక వెలుతుల్లో కూడా కాంతిగా మెరుస్తున్న ఆ యువకుడి గోధుమ రంగు కళ్ళను. అంతే, అసలు సిసలైన నాగుజాతి పామును చూసినట్లుగా ఒక్కసారిగా జల్లుమంది ఆ వృద్ధుని గుండె. ఆ మరుక్షణంలోనే చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతని పెదవులు. అదేమీ గమనించని ఆ యువకుడు ఎప్పటిలా అటు తిరిగి పడుకున్నాడు. అతని పేరు విక్రమ్. మద్రాసు మహానగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజీవ్ గాంధీ హత్యతో దేశంలో తన ఉనికిని చాటుకున్న శ్రీపెరంబదూర్. ఆ గ్రామానికి మరో 2 కిలోమీటర్ల దూరంలో హైవేకి దూరంగా విశాలమైన మైదానంలో అధునాతన వసతులతో ఆశ్రమం నెలకొల్పుకుని ఉంటున్నాడు విశ్వానంద స్వామీజీ. దేశంలో నానాటికి పెచ్చుమిరుతున్న అక్రమాలకు, అరాచకాలకు, హత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేసి శాంతి అహింసలను పునరుద్ధరింపచేయటానికి సరాసరి హిమాలయాల నుంచి వచ్చినట్లు చెప్పుకుంటున్న విశ్వానంద స్వామి దాదాపు 2.5 సంవత్సరాలుగా అసంఖ్యాకులైన తన శిష్య బృందంతో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. విశ్వానందుడికి అసంఖ్యాకులైన శిష్య బృందం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద లెక్క పెట్టడానికి వీలు కానంతమంది భక్తులు కూడా ఉన్నారు. సాక్షాత్తు ఆయన దైవస్వరూపుడు అని నమ్మేవారిలో దరిద్రులు మొదలుకొని ధనవంతుల దాకా ఉన్నారు. అప్పుడప్పుడు స్వామివారి దర్శనార్థం విదేశాల నుంచి ప్రముఖులు ఆ ఆశ్రమానికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక స్వదేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల సంగతి సరే సరి. వీలైనప్పుడల్లా ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శించి పాదాభివందనం చేసి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలైంది. ఆ సమయంలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వందిమ్మా గదులు, మందీ మార్బలం ఏదీ వెంట రాకుండా ఒక అంబాసిడర్ కారులో ఒంటరిగా స్వామి సందర్శనార్థం ఆశ్రమానికి వచ్చాడు స్టేట్ హోమ్ మినిస్టర్ సదాశివన్. స్వామివారి శిష్యులు యథాప్రకారం ఆయనని ఆహ్వానించి ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకుపోయి వెయిటింగ్లో ఉంచారు. నేను అర్జెంటుగా స్వామివారిని చూడాలి, టెన్షన్గా అన్నాడు సదాశివన్. స్వామివారి పూజా కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు, అయిన వెంటనే ప్రథమ దర్శనం మీకే లభించే ఏర్పాట్లు చేస్తాం, అంతవరకు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, వినయంగా విన్నవించాడు ఓ శిష్యుడు. చిన్నగా తల ఊపాడు సదాశివన్. సరిగ్గా అరగంట తరువాత స్వామివారి దర్శనానికి అనుమతి లభించింది అతనికి. శిష్యుల వెంట స్వామివారు ఖరీదైన భక్తులకు దర్శనమిచ్చే ప్రత్యేక మందిరానికి వెళ్లి ద్వారం ముందు నిలబడ్డాడు. నిమిషం తరువాత ఇరువైపులా అమర్చిన చిరుగంటలు శ్రవణానందకరమైన మోతలను వెలువరిస్తూ ఉండగా తెరుచుకున్నాయి ఆ మందిరం తలుపులు. ముందుగా ద్వారానికి నమస్కరించి మందిరంలోకి అడుగుపెడుతూ చుట్టూ చూశాడు సదాశివన్. సువాసనతో నిండిన దట్టమైన సాంబ్రాణి ధూపం మంచు పొగల ఆ మందిరమంతటా అలుముకుని ఉంది. కట్టలు కట్టలుగా వెలిగించబడ్డ అగరవత్తుల ధూపం దాంతో జతకలుస్తూ వింత సౌరభాలను విరజిమ్ముతోంది. మందిరం సీలింగ్ నుంచి వ్రేళ్లాడుతున్న షాండ్లియర్స్ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. విశాలమైన ఆ మందిరం మధ్య భాగంలో తెల్ల పాలరాతితో నిర్మించబడ్డ 6 అడుగుల ఎత్తైన వేదిక మీద ఏర్పాటు చేయబడ్డ సింహాసనం వంటి ఆసనం మీద ముకుళిత నేత్రుడై కూర్చుని ఉన్నాడు విశ్వానంద స్వామి. జడలు కట్టి భుజాల మీద పరుచుకుంటున్న జుట్టు, నాభిని తాకుతున్న గడ్డం, విశాలమైన భుజాలు, మెడలో ఇరువైపులా బంగారు రేకుతాపడంతో చేయబడ్డ రుద్రాక్షమాలలు, విశాలమైన పాలభాగాన విభూతి రేఖలు, వాటి మధ్య తీర్చిదిద్దిన కుంకుమ రేఖలు, బంగారపు పూత పూసినట్టు మెలమెలా మెరుస్తున్న దేహఛాయ. కాషాయాంబరధారి అయిన విశ్వానందుడి వదనంలో వింత తేజస్సు ఉట్టిపడుతోంది. ఆజానుబాహుడైన ఆ స్వామీజీ రూపాన్ని, ఆయన కూర్చున్న తీరుని చూస్తూనే భక్తిభావం ఉట్టిపడుతోంది. ఆ మందిరంలో ప్రవేశించడం సదాశివన్కి కొత్త కాదు. అప్పటికి ఎన్నోసార్లు వచ్చాడక్కడికి. ఎన్నోసార్లు స్వామివారిని సందర్శించాడు, వారితో ముఖాముఖి సంభాషించాడు. అయినా ఎప్పటికప్పుడు స్వామివారిలో ఏదో కొత్త వింత తేజస్సు గోచరిస్తోంది అతనికి. ఆ ప్రదేశం ఒక విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది అతన్ని. సదాశివన్ యాంత్రికంగా అడుగులు ముందుకు వేశాడు. వేదిక ముందున్న మెట్లెక్కి స్వామివారికి పాదాభివందనం చేశాడు. అప్పుడు సదాశివన్ కరస్పర్శ తన పాదాలకు తగిలినప్పుడు మెల్లగా తెరుచుకున్నాయి విశ్వానందుని ముకుళిత నేత్రాలు. సర్వాభీష్ట సిద్ధిరస్తు. లే చిరంజీవి, వెళ్ళి కూర్చో అన్నాడు విశ్వానంద స్వామి. సదాశివన్ వేదిక మీద నుంచి దిగి ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. స్వామి, తమ పాదదాసుడైన నేను ప్రస్తుతం ఒక సమస్యలో చిక్కుకున్నాను.
ఆ సమస్య నుంచి నన్ను తమరే బయటపడవేయాలి. ఆ సమస్య ఏమిటంటే సదాశివన్ చెప్పకముందే కల్పించుకుని అన్నాడు విశ్వానందుడు. నీకొచ్చిన సమస్య ఏమిటో మాకు తెలుసు చిరంజీవి అని. తమకు తెలుసునా స్వామి? ఆశ్చర్యం ధ్వనించింది సదాశివన్ కంఠంలో. అతని మాటలకు చిరుదరహాసం ప్రత్యక్షమైంది విశ్వానందుడి పెదవుల మీద. హోమ్ డిపార్ట్మెంటుకు సంబంధించిన ఒక పెద్ద కుంభకోణంలో చిక్కుకున్నావు నువ్వు. ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండా ఆ కుంభకోణంలోని నిజానిజాలను తేల్చేందుకు అత్యవసరంగా ఒక ఎంక్వైరీ కమిషన్ నియమించాడు ముఖ్యమంత్రి దయానిధి. 4 రోజుల్లో ఎంక్వైరీకి సంబంధించిన నివేదికను సమర్పించవలసిందిగా కమిషన్ని ఆదేశించాడు. అవునా? కళ్లతో చూసినంత ఖచ్చితంగా చెప్పిన విశ్వానందుడి మాటలకు విపరీతమైన ఆశ్చర్యంతో విస్తృతాలయ్యాయి సదాశివన్ నేత్రాలు. అవును స్వామి అన్నాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే. ఎంక్వైరీ పూర్తయి కమిషన్ నివేదిక సమర్పించడం జరిగితే నీ పదవికి ముప్పు వాటిల్లక తప్పదు. తల ఊపాడు సదాశివన్. ముఖ్యమంత్రికి ఎదురు తిరిగే దమ్ముగాని పార్టీని చీల్చే శక్తిగాని నీకు లేదు. ప్రస్తుతం మీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో 190 మంది ముఖ్యమంత్రి దయానిధినే గౌరవిస్తారు. ఆయన మాటకే కట్టుబడి ఉంటారు. ఆయనని కాదని నీకు అండగా నిలబడేవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే. అవునా? యథార్థం సెలవిచ్చారు స్వామి. ప్రస్తుతం నన్ను పట్టి పీడిస్తున్న భయం అదే. ఎలాగైనా ఈ అపాయం నుంచి మీరే నన్ను కాపాడాలి. చేతులు జోడించి ప్రార్థించాడు సదాశివన్. చిన్నగా తలపంకించాడు విశ్వానంద స్వామి. ఆపదలో ఉన్న మా శిష్య పరమాణువుల్ని ఆదుకోవడం మా విద్యుక్త ధర్మం చిరంజీవి. నీ సమస్యను ఈ క్షణమే ఆ విశ్వసంచాలీకుడికి విన్నవిస్తాను. అంతా తమ దయస్వామి అన్నాడు సదాశివన్. ఆ వెంటనే విశ్వానందుడు 2 చేతులని గాలిలోకి ఎత్తి జై విశ్వసంచాలిని అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ మరుక్షణంలోనే జై విశ్వసంచాలిని అంటూ ముక్తకంఠంతో అరిచారు ఆ మందిరంలోని వేదిక చుట్టూ నిలుచున్న విశ్వానందుడు శిష్యులు. నిమిషాలు భారంగా దొర్లుతున్నాయి. విశ్వానందుడు కళ్ళు మూసుకుని విశ్వసంచాలిని మాతను ధ్యానించడంలో నిమగ్నమై ఉన్నాడు. సదాశివన్ కనురెప్పలు ఆర్పకుండా అతని మొహంలోకి చూస్తూ టెన్షన్గా కూర్చున్నాడు. 1, 2, 3, 4, 5 నిమిషాలు గడిచిన అనంతరం కళ్ళు తెరిచాడు విశ్వానంద స్వామి. ప్రసన్నత నిండిన చూపులతో సదాశివన్ వంక చూస్తూ, అదృష్టవంతుడివి చిరంజీవి. విశ్వసంచాలిని మాత నిన్ను కరుణించింది. నీ సమస్యకు పరిష్కారాన్ని సూచించింది అన్నాడు. వింటూనే సంతోషంతో వెలిగిపోయింది సదాశివన్ వదనం. ధన్యుణ్ణి స్వామి. ఇంతకీ ఏమిటా పరిష్కార మార్గం? ఆతృత నిండిన కంఠంతో అడిగాడు. క్షణం ఆగి అన్నాడు విశ్వానందుడు. రత్నం, నాగరత్నం అని. నాగరత్నం ఏమిటి స్వామి? నీ సమస్యను పరిష్కరించి నీ భవిష్యత్తుని ఉన్నత శిఖరాలు అధిష్ఠించేటట్టు చేయగల ఏకైక సాధనం. ప్రపంచంలోనే అత్యంత అద్భుత మహిమలు కలిగిన రాయి. సదాశివన్కి అర్థం కాలేదు. క్షమించండి స్వామి, ఈ మందబుద్ధికి తమ మాటలు అర్థం కాలేదు. కాస్త వివరంగా సెలవివ్వండి అని అడిగాడు వినయంగా. చిన్నగా తల ఊపాడు విశ్వానందుడు. నాగరత్నం ప్రత్యేకతలను, మహిమలను అతనికి విశదీకరించాడు. ఆ అద్భుత రత్నరాజం ఎక్కడుంది స్వామి అని అడిగాడు సదాశివన్. నీ అదృష్టవశాత్తు అది మీ రాష్ట్రంలోనే ఉంది. మా రాష్ట్రంలోనా? ఎక్కడ స్వామి? ఏ ఆలయంలో ఉంది? ఆలయంలో కాదు, ఆటవిక గూడెంలో. సదాశివంలో టెన్షన్ పెరిగిపోవడం ప్రారంభించింది. కాస్త వివరంగా సెలవివ్వండి స్వామి అని అడిగాడు వినయంగా. చిన్నగా తల ఊపాడు విశ్వానంద స్వామి. నీలగిరి కొండలని ఆనుకుని విస్తరించి ఉన్న మహారణ్యం మధ్యలో ఉంది సాంగ్రి అనబడే ఆటవిక గూడెం ఒకటి. నాగరిక ప్రపంచంతో అంతగా సంబంధాలు పెట్టుకొని పూర్వీకులైన సాంగ్రీ ఆటవికులకు కొన్ని వందల సంవత్సరాల క్రిందట దైవ ప్రసాదితంగా లభించి అక్కడే ఉంటున్నది నాగరత్నం. విద్యానంద స్వామి చెప్పడం ముగించగానే కూర్చున్న కుర్చీలోంచి ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు సదాశివన్. చాలు స్వామి, ఈ వివరాలు చాలు. వెంటనే బాంబులతో ఆటవికులు ఎరుగని చిత్ర విచిత్రమైన మారణాయుధాలతో గూండాలను, రౌడీలను పంపి ఒక రాత్రికి రాత్రే సాంగ్రీ గూడాన్ని నామరూపాలు లేకుండా చేయించి నాగరత్నాన్ని చేజిక్కించుకుంటాను అన్నాడు. మూర్ఖుడా! పిడుగుపాటులా ధ్వనించింది విశ్వానందుడి కంఠం. కోపంతో ఎర్రబడిపోయింది ఆయన వదనం. అంతవరకు విశ్వానందుడిలోని ప్రసన్నతనే తప్ప ఆగ్రహాన్ని చూసి ఎరుగిన సదాశివన్ అగ్నిగోళాల్లా ఎర్రబడిన ఆయన కళ్ళలోకి చూస్తూ భయంతో వణికిపోయాడు. ఏమైంది స్వామి? నేనేదైనా తప్పు మాట్లాడానా అని అడిగాడు వణుకుతున్న కంఠంతో.
అవును, గర్వాంధుడివై నాగరత్నం శక్తిని తక్కువగా అంచనా వేసి మాట్లాడావు. కంగుమంది విశ్వానందుడి కంఠం. క్షమించండి స్వామి, నేను అన్న మాటలలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. నాగరత్నాన్ని సంపాదించే విధానం అది కాదు. నీలాంటి సామాన్యులకు, అల్పులైన గూండాలకు, రౌడీలకు వశమయ్యేది కాదు ఆ రత్నరాజం. రక్తపాతంతో బలవంతంగా దానిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను సృష్టిస్తుంది. మరి ఎలా సంపాదించాలి స్వామి ఆ నాగరత్నాన్ని? అర్హుడైన వాడు యుక్తితో దాన్ని సంపాదించాలి. అతని చేతుల మీదుగా మనం దాన్ని పొందాలి. ఆ అర్హత గలవారు ఎవరు స్వామి? గోధుమ వర్ణం నేత్రాలు, కుడి భుజం మీద నక్షత్రపు పుట్టుమచ్చగలవాడే ఆ నాగరత్నాన్ని సాధించగల సమర్థుడు. ఆ అదృష్టశాలికే అది వశమవుతుంది. సదాశివన్ తలబరుక్కుంటూ అయోమయంగా చూశాడు స్వామి మొహంలోకి. అటువంటి లక్షణాలు గల యువకుడు ఉన్నాడంటారా స్వామి అని అడిగాడు అనుమానంగా. ఉన్నాడు. చెన్నై మహానగరంలో నీకు అత్యంత చేరువలో ఉన్నాడా యువకుడు. ఎక్కడున్నాడు స్వామి? ఎవరతను? విక్రమ్. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు చేసిన నేరం ఏమిటి స్వామి? ఎంతకాలం అతనికి శిక్ష? అవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన వివరాలు. అలాగే స్వామి, తప్పకుండా తెలుసుకుంటాను. తెలుసుకోవడం మాత్రమే కాదు, నీ ధనాన్ని, శక్తియుక్తుల్ని ప్రయోగించి ఎలాగైనా నాగరత్నం సంపాదించి పెట్టేందుకు అతన్ని ఒప్పించాలి. అతని ద్వారా అది నీ వశమైన కొద్ది కాలానికే నువ్వు ముఖ్యమంత్రివి, భవిష్యత్తులో ప్రధానమంత్రివి కూడా అవుతావు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, నాగరత్నం సంపాదించగల ఆ విక్రమ్ ఒక్కడే నీ పాలిటి కింగ్ మేకర్. గుర్తుంచుకుంటాను స్వామి, అంతా తమ కరుణాకటాక్షం. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అన్నాడు సదాశివన్. మరో ముఖ్య విషయం. సెలవివ్వండి స్వామి. నాగరత్నాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఓ విదేశీ ప్రముఖుడు ఇప్పటికీ చాలా చురుకుగా పథకాలు వేస్తున్నాడు అని విశ్వసంచాలిని మాత తెలియచేసింది. కాబట్టి నీ ప్రయత్నాలు, పథకాలు అతని కంటే చురుగ్గా సాగాలి. అలాగే స్వామి. ఇంతకీ ఎవరా విదేశీ ప్రముఖుడు? ప్రపంచ ధనవంతులలో 16వ వాడిగా గుర్తింపు పొందిన వ్యక్తి షేక్ బుకాతిర్ నిహానీ. బుకాతిర్ నిహానీ? తనలో తానే గొణుక్కుంటూ ఏదో అడగబోయాడు సదాశివన్. అడిగే అవకాశాన్ని అతనికి ఇవ్వకుండా, ఇక మిగతా విషయాలు నువ్వే ఆలోచించుకో, ఇప్పటికే కాలయాపన అయింది. బయట నా కోసం వేచి ఉన్న భక్తజనులకు దర్శనమిచ్చి ఆశీర్వదించే వేళ అయింది. ఆసనం మించి లేచి వేదిక దిగి కిందకొచ్చాడు విశ్వానంద స్వామి. ఆయన దగ్గర నుండి సెలవు తీసుకుంటూ మరోసారి విశ్వానందుడి పాదాల ముందు సాష్టాంగపడ్డాడు సదాశివన్. నీలగిరి అరణ్యాలు. సమయం సాయంత్రం 5 గంటలు. అప్పటికి 2 గంటల నుండి దట్టంగా అలుముకుని ఉన్న చెట్ల మధ్య ఒక గుబురు పొదల మాటును మాటు వేసింది సాంగ్రీగూడెం నాయకుడి కూతురు నాగి. ఆమె కూర్చున్న చోటికి 100 అడుగుల దూరంలో ఉంది ఒక నీటి మడుగు. నాగి అంచనా ప్రకారం ఆ సమయంలో పెద్ద పులి ఒకటి నీటి కోసం ఆ మడుగు దగ్గరకు రావాల్సి ఉంది. అది వస్తే దానిని వేటాడి చంపి పులి చర్మాన్ని ఒలిపించి నాయకుడైన తన తండ్రికి కానుకగా ఇవ్వాలని, పులి తలను తమ గుడిసె ముందు అలంకరించాలని ఆమె కోరిక. కోరిక మాత్రమే కాదు, పట్టుదల కూడా. అందుకే తండ్రి ఎంత వద్దంటున్నా వినకుండా కొద్ది రోజులుగా పులి కోసం ఓపిగ్గా ఆ మడుగు సమీపంలో మాటువేస్తూ వస్తుంది నాగి. దాహం తీర్చుకునే విషయంలో పులి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్ని అవలంబిస్తుంది. ప్రతిరోజు నీటి కోసం ఒకే మడుగు దగ్గరకు రాదది. ఒకే సమయంలో రాదు. అలాగే ఒకే మార్గం గుండా కూడా రాదు. ఒకసారి నీటి కోసం వచ్చిన మడుగు దగ్గరకు రావాలంటే కనీసం 4-5 రోజులైనా వ్యవధి తీసుకుంటుంది. ఒక్కోసారి ఆ వ్యవధి వారం 15 రోజులు కూడా పట్టొచ్చు. మాట వేసే వేటగాళ్లను దృష్టిలో ఉంచుకుని పులి తీసుకునే అతి ముఖ్యమైన జాగ్రత్తలవి. వేటాడడంలో ఆరితేరిన ఆటవికులకు తెలియని విషయం కాదది. గత కొద్ది రోజులుగా నాగి ఆ మడుగు సమీపంలో మాట వేయడానికి కారణం అదే. నాగి పక్కనే ఒదిగి కూర్చున్న సింద్రి అనబడే మరుగుజ్జు ఆటవీకుడు చిన్నగా కదలడంతో ఆ అలికిడికి తల తిప్పి చూసింది నాగి. ఏమిటి అని అడిగింది. ఇక ఈ పూటకి పులి రానట్టే నాగి, గూడానికి వెళ్ళిపోదాం అన్నాడు ఆ మరుగుజ్జు ఇబ్బందిగా కదులుతూ. విసుగ్గా చూసింది అతని ముఖంలోకి నాగి. ఈ పూట పులి ఇక్కడికి రాను అని నీతో చెప్పిందా అని అడిగింది కోపంగా. అది కాదు నాగి, మరి నసుగుతూ ఏదో చెప్పబోయాడు ఆ మరుగుజ్జు. ఇంకేమీ మాట్లాడొద్దు. ఈరోజు ఆ పులి సంగతి తేల్చందే వెనుదిరిగేది లేదు. కదలకుండా నోరు మూసుకుని కూర్చో.
తీవ్రమైన స్వరంతో అతన్ని మందలించి మడుగు వైపు దృష్టి సారించింది నాగి. నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. 5, 10, 15, 20 నిమిషాలు గడిచాయి. మడుగుకి అవతల దట్టంగా వ్యాపించి ఉన్న గుబురు పొదల మధ్య ఉన్నట్టుండి కదలికలు ఏర్పడడం నాగి కంటపడింది. అంతే, ఆమె ఎడమ చెయ్యి పక్కనే నేల మీద పెట్టిన వింటి మీద పడింది. కుడి చెయ్యి అమ్ముల పొదిలో నుంచి పదునైన బాణాన్ని బయటికి లాగింది. ఆమె చూపులు మడుగుకి అవతల వైపున ఉన్న పొదల మధ్య కదలికల మీద కేంద్రీకృతమయ్యాయి. మడుగుకి అవతల ఉన్న పొదల మధ్య కదలికలు దగ్గర పడ్డాయి. చిన్నగా వినిపించటం ప్రారంభించింది పులి గాండ్రింపు. కుళ్ళిన మాంసపు వాసన గాలివాలున దూసుకురావడం ప్రారంభించింది. మంచు ముద్దలు మీద పడుతున్నట్లు భయంతో బిర్ర బిగుసుకుపోయాడు నాగి పక్కనే కూర్చున్న మరిగుజ్జు ఆటవీకుడు. పులి, పులి అని గొణిగాడు వణుకుతున్న కంఠంతో. తోకతొక్కిన తాచుల చివ్వున తల తిప్పి అతని వంక ఉరిమి చూసిందామె. అంతే, మరోసారి గొణగబోతున్న ఆ మరుగుజ్జు గొణుగుడు గొంతులోనే ఆగిపోయింది. తలను తిప్పి చూపులను ముందుకు సారించింది నాగి. ఆమె చూస్తూ ఉండగానే గుబురు పొదల్ని అధిగమించి యువతలకొచ్చింది పులి. నిల్వ ఉంచుకున్న జంతు మాంసాన్ని అప్పుడే ఆరగించినట్లుంది. ఎర్రటి నాలుకతో పెదాలు తుడుచుకుంటూ తీరుబడిగా అడుగులు వేస్తూ మడుగుకేసి రాసాగింది. మడుగుకు యువతల పొదల చాటున పొంచి ఉన్న నాగి నిశ్శబ్దంగా కదిలింది. వింటికి బాణాన్ని సంధించి ఆకర్ణాంతం లాగి పొదల మధ్యగా పులి మీదకి గురిని కేంద్రీకరించడం ప్రారంభించింది. మడుగుకి 10 అడుగుల దూరంలోకి వచ్చేసింది పులి. సరిగ్గా దాని పొట్టభాగానికి కేంద్రీకరించబడింది తన గురిని నాగి. పులి ముందుకొస్తుంది. నాగి బాణం వదిలేందుకు సిద్ధంగా ఉంది. అంతలో ధన్ ధన్ ధడేల్ ఫిడేల్ ఫిడేల్ ఆకాశం భయంకరంగా ఉరిమినట్లు, పిడుగులు వరుసపెట్టి నేలని తాకుతున్నట్టు, అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్లు ఉన్నట్టుండి వినిపించసాగాయి. చెవులు చిల్లులు పడేంత భయంకరమైన శబ్దాలు. ఆదిరిపడి వెనక్కి దూకింది పులి. నాగి గురి చెదిరిపోయింది. ఆ శబ్దం తాలూకు అదుటుకు వింటికి ఎక్కుపెట్టిన బాణం మీద ఆమె చెయ్యి పట్టు సడలింది. గాలిని చీల్చుకుంటూ సర్రును దూసుకుపోయి అంతకుముందు పులి నిలబడ్డ ప్రదేశంలో దిగబడింది బాణం. ఆ మరుక్షణంలోనే భయంకరంగా గాండ్రిస్తూ వెనుదిరిగింది పులి. గుబురు పొదలకు అడ్డం పడి క్షణాల మీద ఆ ప్రదేశం నుండి అదృశ్యమైపోయింది. ఏమిటి నాగి, ఏమిటా శబ్దాలు? వింతజాతి మృగమేదైనా ఈ అడవిలో కొత్తగా పుట్టుకొచ్చిందా? శబ్దాలు వినిపించడం ప్రారంభించినప్పుడు మూసుకున్న చెవుల మీద నుంచి చేతుల్ని తొలగిస్తూ ఆందోళనగా అడిగాడు మరుగుజ్జు. మృగమో కాదు, నీ ముఖమో కాదు, అదేమిటో చూద్దాం పద. పులి తప్పించుకుపోయిందన్న చిరాకును, పులి వేట మీద అంతకు ముందున్న ఆసక్తిని పక్కన పెట్టి ఆ శబ్దాలు వినిపించిన దిశలో పరుగుతీసింది నాగి. గునుగున పరుగుతీస్తూ ఆమెను అనుసరించాడు మరుగుజ్జు. నీటి మడుగుకి అరఫర్లాంగు దూరంలో ఉంది విశాలమైన మైదానం. పరుగు పరుగున ఆ ప్రదేశాన్ని సమీపించిన నాగికి కనిపించాయి మొక్కలు చెక్కలయి మంటల మధ్య చిక్కుకుని తగలబడిపోతున్న మిలిటరీ హెలికాప్టర్ విడిభాగాలు. బాధగా మూలుగుతూ రక్తసిక్తమైన శరీరాలతో తల ఒక చోట పడున్నారు మిలిటరీ యూనిఫారాలు ధరించిన 4 సోల్జర్స్. ఆ మైదానంలోనే అక్కడక్కడా పడి ఉన్నాయి 4 పెద్ద సైజు సూట్ కేసులు. ఏమైంది నాగి? ఆ శబ్దాల సంగతి ఏమిటో తెలిసిందా? అర నిమిషం ఆలస్యంగా నాగిని సమీపిస్తూ అడిగాడు మరుగుజ్జు. మనం విన్నది మామూలు శబ్దాలు కాదు సింద్రి. నాగరికులు గాలిలో ప్రయాణించే వాహనం పేలిపోయిన శబ్దం. పాపం, వాళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టున్నారు. పద, వెంటనే మన వాళ్ళని పిలుచుకొద్దాం అంది నాగి. అంటూనే చివ్వున వెనుదిరిగి జింకపిల్లల పొదల మించి ఎగిరి దూకుతూ గూడెంకేసి బయలుదేరింది. ఆమెలాగా ఎగరలేక అవస్థపడుతూ పొదల మధ్య దారి చేసుకుంటూ ఆమెను అనుసరించడం ప్రారంభించాడు మరుగుజ్జు. ఎంతో దూరం వెళ్లకముందే నాగికి ఎదురయ్యారు కొంతమంది ఆటవికుల్ని వెంట పెట్టుకుని హడావిడిగా అటే వస్తున్న గూడెం నాయకుడు నాగి తండ్రి. కొద్దిసేపటి క్రితం అకస్మాత్తుగా ఆకాశం పిడుగుల్ని కురిపించింది చిట్టి తల్లి. వాటి కారణంగా నీకేదైనా ప్రమాదం జరిగిందేమో అని తల్లడిల్లిపోతూ ఇటు తరలొచ్చాను. నాగిని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నాయకుడు. నువ్వు విన్నది పిడుగులు కురిపించిన శబ్దం కాదయ్యా అంది నాగి. మరి? నాగరికులు ఆకాశంలో ప్రయాణించే గాలివాహనం నేల కూలి పేలిపోయింది. అందులో నుంచి కింద పడిన నాగరికులు చావుబ్రతుకుల మధ్య కొట్టుకులాడడం నా కళ్ళారా చూశాను. పాపం, ఈ అడవిలో వాళ్ళకి దిక్కెవరయ్యా? ప్రాణాలు పోకముందే వాళ్ళని కాపాడదాం అంది. అలాగా? ఆ సంగతి చెప్పవే మరి. పద, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు అన్నాడు నాయకుడు. ఇటు ఇటు వెళ్ళాలయ్యా.
వచ్చిన దారినే వెనుదిరిగి మైదానం కేసి పరుగు తీసింది నాగి. వెంట వచ్చిన ఆటవిక యువకులతో పాటు ఆమెను అనుసరించారు నాయకుడు. అందరూ మైదానాన్ని చేరుకున్నారు. దొర, వీళ్ళు మామూలు నాగరికులు కాదు, దేశాన్ని రక్షించే సైనికులు. అడవిలో అరుదుగా లభించే వింత వస్తువులను, పులిగోళ్లు, జింక చర్మాల వంటి వాటిని నగరాలలో అమ్ముకురావడానికి అలవాటు పడి నాగరిక ప్రపంచంతో పరిచయాన్ని పెంచుకున్న ఒక ఆటవిక యువకుడు అన్నాడు. సైనికులు అంటే మన దేశానికి శత్రువులైన వారితో పోరాడే వీరులన్నమాట. అర్థమైనట్లు గంభీరంగా తలపంకించాడు నాయకుడు. దేశాన్ని రక్షించే వీరులు మనకి ఆప్తులతో సమానం. అటువంటి వాళ్ళు అకాల మృత్యువుకి గురి కావడానికి వీల్లేదు. వీరికి వెంటనే తగిన వైద్యం చేయించాలి. గూడానికి తీసుకుపదండి అని ఆజ్ఞాపించాడు. ఆ మరుక్షణమే బాధగా మూలుగుతూ తలోచోటా పడి ఉన్న సోల్జర్స్ని నలుగురేసి వంతున చేతుల మీదుగా మోసుకుంటూ గూడెంకేసి బయలుదేరారు ఆటవిక యువకులు. అక్కడ పడి ఉన్న బరువైన సూట్ కేసులను భుజాల మీదుగా మోసుకుంటూ నాయకుడితో పాటు వారిని అనుసరించారు మిగతా ఆటవికులు. గూడాన్ని సమీపిస్తూ ఉండగా కళ్ళు తెరిచాడు ఆటవికుల చేతుల మీద బోర్లా పడుకుని ఉన్న ఒక సోల్జర్. తన ప్లాన్లో మొదటి భాగం 100% సక్సెస్ అయినందుకు సంతోషిస్తూ తనతో పాటే తీసుకురాబడుతున్న తన సహచరుడి వంక చూసి తమాషాగా కన్ను కొట్టాడు. ఒక పథకం ప్రకారం తన ముగ్గురు ముఖ్య అనుచరులతో సాంగ్రేగూడెంలో పాగా వేయగలిగినందుకు గర్వంతో కన్నుకొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు, షేక్ బుకాతిర్ నిహానీకి అత్యంత ఆంతరంగికుడు, అతడి నమ్మిన బంటు భాష. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.